నీట్ పేపర్ లీకేజ్లో కీలక విషయాల్ని సీబీఐ గుర్తించింది. ప్రశ్నాపత్రం కోసం 144 మంది డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. 298 మంది సాక్షులు, 290 డాక్యుమెంట్లు, 45 మార్గాల్లో లభించిన సమాచారం ఆధారంగా 5500 పేజీల ఛార్జిషీట్ను రూపొందించింది. నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఎంక్వైరీలో సీబీఐ కీలక విషయాలు గుర్తించింది. ఈ వ్యవహారంలో మొత్తంగా 144 మంది అభ్యర్థులు డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ గత వారం 3వ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. పరీక్ష జరగడానికి కొద్ది గంటల ముందే జార్ఖండ్లోని హజారీబాగ్లోని ఓయాసీ స్కూల్ నుంచి పంకజ్ కుమార్ అనే వ్యక్తి చేతుల మీదుగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సీబీఐ గుర్తించింది. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ సహకారంతోనే పేపర్ బయటకు వచ్చినట్లు ఛార్జ్షీట్లో తెలిపింది. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. నీట్ పరీక్ష జరిగిన రోజు మే 5న ఉదయం 8 గంటలకు ప్రశ్నాపత్రాలు పాఠశాలకు చేరుకున్నాయి. ఆ సమయంలో పరీక్షా కేంద్రానికి కోఆర్డినేటర్గా ఉన్న హసనుల్ హక్ ఐఐటి జంషెడ్పూర్కు చెందిన ఓ సివిల్ ఇంజనీర్ను ప్రశ్నాపత్రం బాక్స్ ఉన్న గదిలోకి పంపించాడు. ప్రత్యేకమైన టూల్ కిట్ సాయంతో ఆ పెట్టెను తెరిచాడు. ప్రశ్నాపత్రం మొత్తాన్ని ఫోటో తీసుకున్నాడు. అనంతరం దాన్ని యథావిధిగా పెట్టెలో పెట్టి మునుపటి మాదిరిగా సీల్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ను ఓ గెస్ట్ హౌస్లో ఉన్న మరో వ్యక్తికి పంపించాడు. అక్కడున్న 9 మంది వైద్య విద్యార్థులు ప్రశ్నాపత్రానికి సమాధానాలు పూర్తి చేశారు. వాటిని వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్యాంగ్ సభ్యులకు పంపించారు. అనంతరం డబ్బులు చెల్లించిన అభ్యర్థులకు వాటిని చేరవేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి 298 మంది సాక్షులు, 290 డాక్యుమెంట్లు, 45 మార్గాల్లో లభించిన సమాచారం ఆధారంగా 5,500 పేజీల ఛార్జ్షీట్ను సీబీఐ రూపొందించింది.